నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం దేశంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ తర్వాత వర్గీకరణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఇష్యూ చేసిందో దాని తర్వాత చర్చ అయితే మొదలైంది. ఒకవైపు 30 ఏళ్ళ పోరాటం ఫలించింది అని చెప్పేసి కొంతమంది సంబరాలు చేసుకుంటే మాలలకు అన్యాయం జరుగుతుందని మరి కొంతమంది నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఈ వర్గీకరణ ద్వారా మాలలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఎలాంటి అన్యాయం జరుగుతుంది, మాదిగలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఇంతకాలం ఏం అన్యాయం జరిగింది ఒకసారి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఎట్లూరు సార్? అంత ఓకే ఓకే సార్, వర్గీకరణ అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇష్యూ చేసింది, ఎట్లా అనిపిస్తుంది సార్? దాన్ని అంటే రెండు రకాలుగా మనం దాన్ని అభివర్ణించవచ్చు. ఈ ఒకటేమో అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నదని ఒక వాదన ఇది మాలలు ఎవరైతే వాదిస్తున్నారో. ఒకటేమో అది సహజ న్యాయ సూత్రాలకు అనుకూలంగా ఉన్నదనే వాదన, ఎవరు మాదిగల వాదన. సో మాదిగల వాదన కరెక్టా, మాలల వాదన కరెక్టా అంటే ఈ రెండు వాదనలు కరెక్టే, కరెక్టే అని చెప్పేసి తీర్పు ఇచ్చింది, నేను కాదు. ఈ వాదనలకు తీర్పు మీకు చాలా స్పష్టంగా రెండు కీలకమైన అంశాలని మనము చూడాలి. ఒకటి విక్రమ్ నాథ్ గారు ఆయన జడ్జిమెంట్లో జస్టిస్ చంద్రచూడ్ అట్లాగే ఇచ్చిన జడ్జిమెంట్ విక్రమ్ నాథ్ గారు వన్ ఆఫ్ ది జడ్జి, సీనియర్ మోస్ట్ జడ్జి. ఆయన ఏమని ఇస్తుంటే 2 పాయింట్స్ మీద ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమంటాడు ఆయన, ఐఎమ్ జనరలీ అగ్రీయింగ్ విత్ ది రీజన్స్ అండ్ కంక్లూజన్స్ అరైవ్డ్ ఎట్ ది ఒపీనియన్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ బ్రదర్ జస్టిస్ గవాయ్ ఇన్ పర్టికులర్ దట్ ద హోల్డింగ్ ఆఫ్ ఈవి చిన్నయ్య that subclassification within scheduled caste was impermissible, does not lay down good law and stands overruled. అంటే ఆయన ఏమంటాడంటే ఈవి చిన్నయ్య కేసులో ఏదైతే మాలలు ఇప్పటిదాకా వాదించారో, ఏ వాదన ఉందైతే అది వర్గీకరణ చేయడం అనేది, సబ్ క్లాసిఫికేషన్ చేయడం అనేది అది భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధము అనే అంశం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ లా అండ్ ఇంపర్మిసిబుల్, డస్ నాట్ లే డౌన్ గుడ్ లా అండ్ స్టాండ్స్ ఓవర్, అందుకే దాన్ని ఓవర్రూల్ చేస్తున్నా అంటాడు. ఓకే, సంతోషం, దాని వరకు నేను దాన్ని స్వాగతిస్తా. అయితే ఇవాళ మళ్ళీ ఇంకా అతను ఇంకోటి ఏమంటాడు, ఎనీ ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్ ఇన్ సబ్ క్లాసిఫికేషన్ బై ద స్టేట్ మస్ట్ బీ సపోర్టెడ్ బై ద ఎంపిరికల్ డాటా. అంటే ఎంపిరికల్ డాటా లేకుండా మీరు సబ్ క్లాసిఫికేషన్ చేయకండి అంటే అర్థమైంది. ఏదైతే మాలలకు ఎంత అన్యాయం జరిగింది, లేదా మాదిగలకు ఎంత అన్యాయం, ఉపకులాలకు ఎంత అన్యాయం జరిగింది, ఏ రంగాల్లో జరిగింది అన్యాయం, విద్యారంగంలో ఎంత జరిగింది, ఉద్యోగ రంగంలో ఎంత జరిగింది అనే అంశాలన్నింటినీ మీరు ఎంపిరికల్ డాటాను తీసుకొని ఆ డాటా ఆధారంగా చేయండి సబ్ క్లాసిఫికేషను అని చెప్పేసి ఈ ఫస్ట్ ఆయన ఒపీనియన్లో, ఆయన అగ్రిమెంట్లో చెప్పాడు ఆయన. ఇక్కడ వరకు సహజ న్యాయ సూత్రాలకు అనుకూలంగా ఆయన తీర్పిచ్చాడు. ఎందుకంటే ఆయన ఏం తప్పు చెప్పలే, అంటే మాలలకు ఎక్కువ ఇవ్వమని చెప్పలే, మాదిగలకు తక్కువ ఇవ్వమని చెప్పలే, లేదా మాదిగలకు తక్కువ ఇవ్వమని చెప్పలే, మాలకు ఎక్కువ ఇవ్వమని చెప్పలే. ఎవరికి ఎంత డాటా అన్యాయం జరిగిందో దాన్ని బేస్ చేసుకొని ఇవ్వండి అని చెప్పాడు ఆయన. సో కాబట్టి దీన్ని మనం స్వాగతించాలి, వెల్కమ్ చెప్పాలి. ఎవరికి అన్యాయం లేదు, మాలలకు అన్యాయం లేదు, నా మాదిగలకు అన్యాయం లేదు. వాళ్ళకి వాళ్ళ జనాభా ప్రకారంగా అన్యాయం ఎంత జరిగిందో ఆ అన్యాయాన్ని పూడ్చండి అని చెప్పేసి ఈ స్టాండ్ వరకు ఆయన ఈ లైన్ వరకు చెప్పాడు బ్రహ్మాండంగా. రెండవ లైన్లో ఆయన ఏం చెప్తాడంటే, ఐఎమ్ ఆల్సో అగ్రీయింగ్ విత్ ది ఒపీనియన్ ఆఫ్ ది బ్రదర్ జస్టిస్ గవాయ్ దట్ క్రిమిలేయర్ ప్రిన్సిపల్ ఈస్ దట్ ది క్రైటీరియా ఫర్ ఎక్స్క్లూజన్ ఆఫ్ క్రిమిలేయర్ ఫ్రమ్ ది షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఇక్కడ నాకు అబ్జెక్షన్. ఆయన జడ్జిమెంటు ఇక్కడ అబ్జెక్షన్. క్రిమిలేయర్ అనే పదం వాడాడు ఇక్కడ. ఈ ప్రిన్సిపల్ ప్రకారంగా ఇవ్వండి అని చెప్పాడు. గత 78 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు క్రిమి లేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదని అన్ని జడ్జిమెంట్లలో ఇచ్చింది, ఇంక్లూడింగ్ ఇంద్రశాని కేసులో కూడా ఇచ్చింది. అది కీలకమైన జడ్జిమెంట్. మరి ఇప్పుడు క్రిమి లేయర్ అంశాన్ని చేర్స్తూ మీరు ఆ ప్రిన్సిపల్ను పాటించండి అంటే ఆర్థిక ప్రాతిపదిక. క్రిమి లేయర్ ఇస్ నథింగ్ బట్ ఆర్థిక ప్రాతిపదిక. ఇవాళ మాలలు మమ్మల్ని కూడా బ్రాహ్మణులాగా ట్రీట్ చేయండి, మాకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వండి అని అంటున్నారు కదా. దీనికోసమే అంటున్నారు వాళ్ళు, ఈ ప్రిన్సిపల్ మీదనే అంటున్నారు వాళ్ళు. దీనివల్ల నష్టం ఏముంది అంటే, ఏ రకమైన నష్టం చెప్తాను నీకు. ఏ రకమైన నష్టం అంటే, ఇవాళ ఈ ఒక రకంగా ఇది లాభం, ఒక రకంగా నష్టం. ఎట్లా లాభం అంటున్నానంటే,
ఇప్పుడు ఈ క్రిమి లేయర్ అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల రూపాయలు ఇప్పుడు ప్రెసెంట్ ఇన్కమ్ ఉంది ఎవరికి, ఎస్సీ ఎస్టీలకు. 2 లక్షల లోపు ఉంటే ఏ పథకమైనా వర్తిస్తుంది, రిజర్వేషన్లు వర్తిస్తాయి. 2 లక్షలు దాటితే వర్తించవు ఇప్పుడున్న ప్రజెంట్. కానీ ఇప్పుడు ఈయన చెప్పేదాని ప్రకారంగా చూసుకుంటే 8 లక్షల వరకు కూడా అనుమతించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 8 lakhs ఉంది. వీళ్ళకు కూడా 8 లక్షల వరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పరంగా వీళ్ళకు కూడా క్రిమి లేయర్ విధానం వస్తే 8 లక్షల వరకు పర్మిషన్ ఇస్తాడా లేదా 4 లక్షలకు పర్మిషన్ కుదిస్తాడా అనేది నెక్స్ట్ ఈ రాష్ట్ర 2 లక్షలు అయితే దాటుతుంది, దాటిపోతుంది. అయితే దానివల్ల పేద వర్గాలకు లాభమే ఒక రకంగా. అంటే పేదలు ఎవరైతే 2 లక్షలు ఉన్నవాళ్ళు, 4 లక్షల ఇన్కమ్ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మరి రిక్షా కార్మికులు అయితే 2 లక్షల ఇన్కమ్ లోపే ఉంటుంది వాళ్ళకి, వ్యవసాయ కూలీలు అయితే వాళ్ళకు ఉంటుంది. బట్ 4 లక్షలు పెరిగింది, దాన్ని 6 లక్షలు చేసిండు అనుకో, అప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా అందులోకి వస్తారు. అవునా? ఇప్పటిదాకా ఓన్లీ పేదలకు మాత్రమే, అంటే ఎవరైతే వ్యవసాయ కూలీలు వాళ్ళు మాత్రమే కూలీలు చేసుకుంటోళ్ళు, ఇళ్ళ పని చేసుకుంటోళ్ళు వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి, అంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి నిబంధన ఉంది ఇప్పటిదాకా. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని పెంచేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే గ్రూప్ 1 ఆఫీసర్ కూడా అందులోకి వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 8 లక్షలు చేస్తే గ్రూప్ నాలాంటి ప్రొఫెసర్ కూడా వస్తాడు ఇన్కంలోకి. ఎందుకంటే నాకు 8 లక్షల వరకు నేను చేసుకోవచ్చు. నా 6 లక్షలు చేసినా గ్రూప్ 1 ఆఫీసర్ కూడా వస్తాడు అలాగే. అంటే పెంచడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? ఆల్రెడీ వెల్గా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇందులోకి క్రిమి లేయర్లు ఆర్థిక ప్రాతిపదికన పెంచడం వల్ల కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళకి ఇందులోకి ఎంట్రీ దొరుకుతుంది. అవునా కదా? అప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? ఏదైతే 2 లక్షల లోపు ఇన్కమ్ ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళ నష్టం జరుగుతుంది. అవునా కదా? అంటే మిగతా వాళ్ళ వాటాను కూడా కొట్టేస్తారు వాళ్ళు. సో దీనికి పరిష్కారం ఏంది అంటే వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాలి. అవునా కదా? ఇప్పుడు వర్గీకరణ సూత్రమే జనాభా ప్రాతిపదికన వాళ్ళకి పంచాలనేది. సో జనాభా ప్రాతిపదికన బేస్ ఏంటిది? ఇప్పటిదాకా సామాజిక వెనుకబడతనమే బేసు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, క్రిమి లేయర్ అంటే ఆర్థిక వెనుకబడతనం. క్రిమి లేయర్ అనే సూత్రం దేనికి వర్తిస్తుంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటు ఆధారంగా ఇయ్యలే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారు? ఆర్థికంగా పేదలైన అగ్రవర్ణాలకు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆర్థికంగా పేదలైన అగ్రవర్ణాలు, అంటరాని కులాలు సమానమేనా? సమానమేనా? కాదు కదా. అంటరాని కులాలు ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ వెంకటస్వామికి వాళ్ళ ఫ్యామిలీ అంత లక్షల కోట్ల వేల కోట్లు ఉన్నా సరే ఆయనకు కూడా గర్భగుడిలోకి ఎంట్రీ లేదు. రామ్నాథ్ కోవింద్ ఈ దేశానికి రాష్ట్రపతి చేసినా సరే ఆయనకు గర్భగుడిలో హిందూ దేవాలయాలకు ఎంట్రీ లేదు. అవునా కదా? అంటే డబ్బు బాగానే ఉంది, పెద్ద పదవి కదా రాష్ట్రపతి అనేది. మరి గర్భగుడిలోకి ఎంట్రీ లేని ఒక బ్రాహ్మణుడు అతి పేదవాడైనా సరే, ఒక అగ్రపులోడు అతి పేదవైనా గోజి పెట్టుకున్నాడైనా సరే గర్భగుడిలోకి పోతాడు. అంటే అర్థమైంది, నువ్వు ఆర్థికంగా ఎంత ముందున్నా సరే నీకు కులం తక్కువ కాబట్టి నీకు లోపల ఎంట్రీ లేదు. అంటరానితనం నీకు ఉంది కాబట్టి, అంటరానితనం అనే స్టిగ్మా నీకు ఉంది కాబట్టి, వివక్షత నీకు ఉంది కాబట్టి నువ్వు గర్భగుడిలోకి ఎంట్రీ లేదు. గేట్ అవతలనే ఉండి మొక్కుకోవాలి ఏదైనా మొక్కున్నా. అవునా కదా? ఎన్ని కోట్లు, నాకు లక్షల కోట్లున్న పెద్ద చదువుని, ఇప్పుడు నేను పెద్ద డీను ఫార్మర్ డీన్, కానీ నాకు కూడా ఎంట్రీ లేదు. నేను ఎప్పుడన్నా ప్రయత్నం చేసిరా సార్ మీరు వెళ్ళడానికి? అడుగునే ప్రయత్నం అప్పటిదాకా ఎందుకండి, ఇక్కడ పక్కకు ఈ ఇల్లు సరిపోతలేదు, దీన్ని ఆఫీస్ చేసుకుని పక్కకే ఇక్కడ గురునాథ రెడ్డి అని ఒక మహాలక్ష్మి అపార్ట్మెంట్స్ ఉంటుంది, దాంట్లో ఇల్లు కిరాయి కావాలని అడిగిన. నేను ఫస్ట్ నా కలర్ చూసి బాగా ఇస్తా అని చెప్పేసి అడ్వాన్స్ తీసేసుకున్నాడు 2 నెలలది. 4 రోజుల తర్వాత నా కులం తెలిసింది. నేను ఇయ్యానండి, నన్ను ఉరి తీసిన నేను ఇయ్యా, నన్ను ఉరి తీయండి నేను ఇయ్యా. అంటే ఎందుకు? కులం. నేను అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో లెక్చర్స్ చేస్తా, ఆక్స్ఫర్డ్లో హార్వర్డ్లో లెక్చర్స్ చేస్తా, అంటే ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన స్థానాలలో పోయి చదువులు చెప్పేస్తా, పరిశోధన పత్రాలు సమర్పిస్తా. ఇవాళ ఉస్మానియాలో 106 సంవత్సరాలలో చిన్న వయసులో బ్రాహ్మణుల కంటే కూడా రెడ్ల కంటే కూడా చిన్న వయసులో డీను అయ్యే అర్హత నాకు వచ్చింది రిజర్వేషన్ వల్ల. అవునా కాదు? కానీ పక్కకున్న ఒక ఇల్లు కిరాయి పెట్టడానికి లేదు నాకు అధికారం. అడిగాడు ఎందుకు? ఒక గుళ్ళో లోపల గర్భగుడికి పోవడానికి అధికారం లేదు. ఎందుకు? నా కులం, నా సామాజిక వెనుకబాటు, నా స్టిగ్మా, నా అంటరానితనం. మరి ఇక్కడేమంటాడు, మీరందరూ కూడా సమానమనండి, హోమోజీనియస్ కాదు మీరు, మీకు అంటరానితనం లేదు, మీకు ఆర్థిక వెనుకబాటే ఉన్నది.
మీకు సామాజిక వెనుకబాటు లేదండి. క్రిమిలేయరు జడ్జిమెంట్ అంటే అర్థమైంది. సామాజిక వెనుకబాటు ఆధారంగా కాదు భయ్, మీ దాంట్లో కూడా బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. అరే మా దాంట్లో డబ్బు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేరా అంటలేదు నేను. కానీ వాళ్ళకి గర్భగుళ్ళకి ఎందుకు లేదు, వాళ్ళు ఇంకా అంటరానులుగా ఎందుకున్నారు, నాకెందుకు కిరాయి ఇస్తలేరు అంటున్నా. ఓ ప్రొఫెసర్గా ఉన్నా నాకెందుకు కిరాయి ఇస్తలేరు అంటున్నా పక్క ఇంట్లో. అంటే ఏంటిది అర్థం? నేను కట్టగలను, కిరాయి కట్టగలను, ఇవ్వగలను, పెద్ద చదువు ఉన్నది, ఆయన కంటే గొప్ప చదువు చదివిన నేను, ప్రపంచ దిశ తిరిగిన. అయినా నా కులం వల్ల పక్కకున్న ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి నాకు లేదు, ఊళ్ళోకి పోయే పరిస్థితి నాకు లేదు. లక్షల కోట్లు ఉన్న వెంకటస్వామికి ఫ్యామిలీకి లేదు, వేల కోట్లు ఉన్న వెంకటస్వామి ఫ్యామిలీకి లేదు మా దాంట్లో. అట్లానే ఒక రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ కూడా గర్భగుళ్ళకి ఎంట్రీ లేదు. అంటే మాకు అంటరానితనం పోయినట్ట ఉన్నట్ట. మరి ఉన్నప్పుడు నువ్వు క్రిమిలేయర్ ఎట్లా సూత్రాన్ని వర్తిస్తావు అంటున్నా. సుప్రీంకోర్టు జడ్జివి కదా నువ్వు, నీకు తెలివి ఉండాలి కదా. నువ్వు సామాజిక సహజ న్యాయ సూత్రాలకు అనుకూలంగా పనిచేయాలి కదా. రాజ్యాంగ నిర్మాణ సభ తెలియదోకోవాలని వాళ్ళు ఈ క్రిమిలేయర్ అనే పదాన్ని వాడలేదు. వాళ్ళు సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వలేదు. అయినా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాల ప్రయోజనాల కోసము, వాళ్ళ కోసము ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెస్తే బాగుపడుతున్నది ఎవరు? నీకు స్ట్రక్చర్ ఇస్తా, రిజర్వేషన్లో స్ట్రక్చర్ ఇస్తా. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అగ్రవర్ణ పేదలు అనుభవిస్తున్నారు. దీంట్లోకి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంట్రీ లేదు. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఓసీస్, అగ్రవర్ణ పేదల ఓసీలు. రెండవది 40% ఓపెన్ కేటగిరీ. దీంట్లో ఎంట్రీ వరకు ఉన్నది ఓసీలకు ఉంది, బీసీలకు లేదు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లేదు, ఓన్లీ ఓసీలకు మాత్రమే ఉంది. ఇలా డబ్బున్న వాళ్ళు అందరూ వస్తారు, ఇలా ఓన్లీ డబ్బు లేని వాళ్ళు వస్తారు. అంటే 8 లక్షల రూపాయల లోపు సంపాదించుకుంటూ ఇళ్ళకి వస్తారు ఈడబ్ల్యూఎస్ కిందకి. అవునా కదా? ఇలా ఎంత డబ్బాను ఉండని, డబ్బుతో ప్రమేయం లేదు. నువ్వు ఎంత డబ్బాను ఉండని, నువ్వు ఓసి అయితే చాలు ఈ 40%లో వస్తావు. మొత్తం తెలంగాణలో 7% జనాభా ఉన్నది. నేను తెలంగాణ గురించే మాట్లాడుతున్నా. తెలంగాణలో 7% జనాభా అగ్రవర్ణాలు ఉంది. వీళ్ళు ఎంత అనుభవిస్తున్నారు రిజర్వేషన్లు? 10 + 40 50. అంటే 7% జనాభాకు 50% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. మిగతా 50% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనార్టీ 4% కూడా ఉంది కాబట్టి. అంటే ఈ 50%, 93% ఉన్న ప్రజలు ఎంత శాతం అనుభవిస్తున్నారు ఇక్కడ రిజర్వేషన్? 50%. దీంట్లో పేదలు ఎంతమంది ఉన్నారు 93%లో? అందాదా నీ అంచనా ప్రకారం, నా అంచనా ప్రకారం, ఇప్పుడు లెక్కలు పెద్దగా అయితే లేవు కానీ అంచనా ప్రకారం చూసుకుంటే దగ్గర ఒక 20 మన దాంట్లో ఈ 93%లో 20% కొంచెం మంది ఉన్నోళ్ళు అనుకుందాం. 73% అయితే పేదలు ఉన్నారు. ఇంట్లో ఈ 7%లో పేదోళ్ళు ఒక 2% ఉన్నారు అనుకుందాం. 5% అంటే 7% పోతే ఇంకా 5% కదా దీంట్లో ధనికులే కదా 5%. అంటే పేదోళ్ళు ఉన్నది ఎంతమంది? 2% ఉన్న పేదలకు 10% ఆల్రెడీ నువ్వు ఇస్తున్నావు ఇక్కడ. మళ్ళీ ఈయనను కలుపుకుంటే 7% ఉన్న వాళ్ళకు మళ్ళీ ఎంత ఇస్తున్నావు నువ్వు? 40% ఇస్తున్నావు. అంటే ఇవాళ ఈ రిజర్వేషన్ల లబ్ధి పొందుతున్నది, లాభ పొందుతున్నది అగ్రవర్ణాల పేదోళ్ళ లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీల? అగ్రవర్ణాలు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకటి చెప్తున్నాను. మిస్టర్ సోకాల్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇలా అసెంబ్లీలో వర్గీకరణ చట్టం రాగానే మేము ఆర్డినెన్స్ తెచ్చి సరే అమలు చేస్తా, నేను ఆర్డినెన్స్ తెచ్చి అయినా సరే అమలు చేస్తా అంటున్నావు కదా. నువ్వు 55 జీవో నంబర్ 55 ఏదైతే ఉందో ఇంతకాలం అమలు అవుతున్న తెలంగాణలో, అది బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా ఈ 40% కోటాలో, ఓపెన్ కోటాలో పోటీ చేయొచ్చు అని ఆ జీవోలో ఉన్నది. దాన్ని రద్దు చేసినావు నువ్వు, జీవో 29 తెచ్చినావు. ఈ 40%లకు వీళ్ళకి ఎంట్రీ లేదు ఇప్పుడు, లేదు. ఓన్లీ ఈ జీవో ప్రకారం ఎవరికి ఎంట్రీ ఉంటుంది? ఓన్లీ అగ్రవర్ణాలకు ఎంట్రీ ఉంటుంది. వాళ్ళ జనాభా 7%, ఓవరాల్గా అందరు కలిపితే వాళ్ళు 10 + 40 50లో వాళ్ళకి ఎంట్రీ ఉన్నది ఈ 29 జీవో ప్రకారంగా. అంటే 7% ఉన్న వాళ్ళు 50% రిజర్వేషన్లు అనుభవించడానికి జీవో తెచ్చిన నువ్వు రిజర్వేషన్ల వర్గీకరణ నేను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ చేస్తా అన్నావు. అవునా? అసెంబ్లీ సాక్షి అన్నావు. అంటే అర్థమైంది, ఈ క్రిమిలేయర్ను నేను
వీళ్ళ దాంట్లో కూడా క్రిమినల్ లేయర్ని పెడతా, అంటే కదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్రిమినల్ లేయర్ పెట్టమని ఇచ్చింది కదా, క్రిమినల్ లేయర్ని పెడతా, దాంట్లో సంపన్నులకు అంటే ఇలా బెనిఫిట్ అయ్యేది ఎవరు? సంపన్నులే కదా. అంటే క్రిమినల్ లేయర్ ఒకవేళ 4 లక్షలు కనుక క్రిమినల్ లేయర్ తెస్తే మా దాంట్లో, లేదంటే 6 లక్షలు కనుక తెస్తే ఎవరు వస్తారు దాంట్లోకి అంటే ఈ పేదలతో పాటు ఇంతకాలం ఓన్లీ పేదలు అనుభవించిన దాన్ని ఈ కాస్త ఈ డబ్బున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. ఓకే, అంటే గ్రూప్ 1 ఆఫీసర్లు సైతం, కొన్ని లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళు సైతం, అట్లాగే ఎమ్మెల్యే పిల్లలు సైతం, ఎమ్మెల్యేల పిల్లలు సైతం, ఎంపీల పిల్లలు సైతం, మంత్రుల పిల్లలు సైతం ఇలాగ వస్తారు. అప్పుడు నష్టపోయేదేవాడు? పేదవాళ్ళు. పేదలో ఉన్న మాల మాదిగలే నష్టపోతారు కదా. అంటే ఒకవైపు అంటరానితనం వాళ్ళు నష్టపోతున్నారు, ఒకవైపు ఇల్లు కిరాయి ఇయ్యరు, ఒకవైపు గుళ్ళోకి రానియరు, నీకు బళ్ళోకి రాని పక్కన కూర్చుంటే అంటే నీకు యాదగిరి గుట్టలో రేవంత్ రెడ్డి పైన కూర్చుంటే కింద కూర్చోవాలి వాడు ఎవరు మనవడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆయన ప్రజాభవన్లో బట్టి విక్రమార్క కూర్చుంటే దెబ్బకైనా ఈ దళితుని పక్కన నేను ఎక్కడ కూర్చుంటానని చెప్పేసి నువ్వు పోయి ఎక్కడ కూర్చుంటాను? కమాండ్ కంట్రోల్లో కూర్చుంటాను. అంత హైట్లో ఉన్నది కమాండ్ కంట్రోల్, హైట్లో కూర్చుంటాను అంటే దళితుల పక్కన కూర్చున్నా పడుతుంది. అవునా కదా? అంటే నీ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీలో పాపం దామోదర నరసింహ అయినా డిప్యూటీ సీఎంగా పనిచేసిండు, ఈయన సిఎల్పి లీడర్గా పనిచేసిండు. వీళ్ళంతా 50 ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళ తాత ముత్తాత తరాలన్నీ కూడా ఇవాళ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు. నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ మారి నువ్వు రెడీ కాబట్టి పైసలు పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అవునా కదా? ఆ ముఖ్యమంత్రి అయినవి నువ్వు గుళ్ళకు పోతే కూడా నీకు పైన కూర్చుని పెడతాడు, మామూని మాత్రం కింద కూర్చుని పెడతాడు. కులం వెంటాడుతున్నా అంటే కులం నువ్వు ఎక్కడున్నా వెంటాడుతుందా లేదా? నేను వివక్షత ఎక్కడున్నా వెంటాడుతుందా లేదా? మరి అటువంటిప్పుడు ఈ క్రిమినల్ లేయర్లో ఈ జడ్జిమెంట్లో ఈ క్రిమినల్ లేయర్ పెట్టిన కారణంగా ఈ సామాజిక వెనుకబాటుతనం నెట్టేసిన కారణంగా ఆర్థికంగా మా దాంట్లో ఉన్న వాళ్ళకి ఎంట్రీ ఇచ్చిన కారణంగా అంటే నీకు ఇవాళ చెప్తున్నది ఏంటిది? సుప్రీంకోర్టు అగ్రవర్ణ పేదలు అంటరాని కులాలు ఒకటే, వాళ్ళకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు, వీళ్ళకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు. అంటే వాళ్ళు మేము సమానమా? కాదు. మరి కానప్పుడు నువ్వు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇచ్చిన జడ్జిమెంట్. ఓకే, కానీ ఇదే జడ్జిమెంట్ని ఈరోజు మాదిగలు ఒక పండుగ వాతావరణంలో ఒక పండుగగా జరుపుకుంటున్నారు. అవునండి, మాదిగల్ని మోసం చేస్తున్న నాయకుడు ఎవరు? మందకృష్ణ మాదిగ. ఓకే, 30 ఏళ్ళుగా మాదిగల్ని మోసం చేసిన నాయకుడు మందకృష్ణ మాదిగ. అది కూడా చెప్తా పాటు మీకు. ఇప్పుడు ఈ జడ్జిమెంటు 30 ఏళ్ళ క్రితం ఎందుకు రాలేదు? ఓకే, నేను అడుగుతున్నా ఇవాళ డైరెక్ట్గా మందకృష్ణ మాదిగని అడుగుతున్నా, డైరెక్ట్గా అడుగుతున్నా, ఓపెన్ మీ మీడియా ద్వారా ఛాలెంజర్ కాలేజీ టీవీ ద్వారా అడుగుతున్నా. ఈ జడ్జిమెంట్ 30 ఏళ్ళ క్రితం ఎందుకు రాలేదు? ఈ జడ్జిమెంట్ 30 ఏళ్ళ తర్వాత ఎందుకు వచ్చింది? ఓకే, ఎవరు కారణము? ఒకవేళ 2000 సంవత్సరంలో వచ్చిన వర్గీకరణ చట్టము ఏది? చంద్రబాబు నాయుడు తెచ్చిన చట్టము, అవునా కాదా? ఎక్కడి వరకు అమలైంది? 2004 వరకు అమలైంది, అవునా? ఈ కాలంలో ఏ ఆర్టికల్ ప్రకారం అమలైంది అంటే ఆర్టికల్ 341 ప్రకారంగా. ఆర్టికల్ 341 ప్రకారంగా ఈ చట్టం దిగడం వల్ల ఇది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య కేసులో చెప్పింది. ఎందుకు చెల్లదు అంటే ఈ 341 సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. దీన్ని ఎవరు సవరించాలి? కేంద్ర ప్రభుత్వం సవరించాలి. అంటే దీన్ని సవరించాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఎంత మెజార్టీ ఉండాలి తెలుసా? 2/3 మెజార్టీ పార్లమెంట్లో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి, అలాగే స్పెషల్ మెజార్టీ ఉండాలి. స్పెషల్ మెజార్టీ అంటే 29 రాష్ట్రాలలో సగం రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానం జరగాలి. అంటే 29 రాష్ట్రాల్లో సగం అంటే ఎన్ని రాష్ట్రాలు? 14 రాష్ట్రాలు, అవునా? అంటే 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగాలి. మరి ఇప్పటివరకు జరిగిందా? లేదు. మరి ఇది సాధ్యమవుతుందా? 341 సవరించడం సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి ఇంతకాలము మందకృష్ణ మాదిగ ఇది సవరించమని చెప్పి కొట్లాడేది కాబట్టి 30 ఏళ్ళుగా జరగలేదు. దీనికి కారణం ఎవరు? 30 ఏళ్ళుగా 341 సవరణ అసాధ్యమైన విషయాన్ని సాధ్యమే అని చెప్పేసి ఆయనకు అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడు మోసం చేశాడు మాదిగల్ని. ఓకే, అట్లాగే చంద్రబాబు నాయుడు తెచ్చిన చట్టమే దానివల్లనే తీర్పు వచ్చిందని చెప్పి ఇప్పుడు కూడా వచ్చింది కదా. నిన్నగా మొన్న కూడా నిన్ననే చెప్పిండు కదా, ఇక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టు ముంగటే చెప్పిండు కదా, చంద్రబాబు ఏదైతే తెచ్చిండో, ఏ చట్టం మీద తెచ్చిండో ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్నే అమలు చేస్తుందని ఒక అబద్ధం చెప్పిండు కదా. చంద్రబాబు తెచ్చింది 341 సవరణ.
341 సవరణ ప్రకారంగా ఇవాళ జడ్జిమెంట్ ఎక్కడైనా వచ్చిందా చెప్పమానండి. ఈ ఇక్కడ 565 పేజీల జడ్జిమెంట్ మొత్తం జడ్జిమెంట్లో ఎక్కడైనా 341 సవరించి మీరు చట్టం చేసుకోండి అని చెప్పింది ఏ జడ్జి అయినా చెప్పిండా చెప్పానండి. మరి లేనప్పుడు అబద్ధం చెప్పినట్ట నిజం చెప్పినట్ట? మందకృష్ణ మాదిగా ఇంకెంతకాలం అబద్ధాలు ఆడుతాడు? చంద్రబాబు నాయుడు తెచ్చిన చట్టమా ఇది? చంద్రబాబు నాయుడు 341 ప్రకారంగా చేయమని చెప్తే ఆయనకు చేసే అధికారం లేదు కాబట్టి అది చెల్లదని చెప్పింది సుప్రీంకోర్టు. సో దాని ప్రకారంగా రాలేదు. ఇవాళ వచ్చింది దేని ప్రకారంగా వచ్చింది? 15(4) క్లాజ్ 4 అండ్ 16 క్లాజ్ 4 ప్రకారంగా ఈ జడ్జిమెంట్ వచ్చింది. 15(4)16(4) అది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది దీని ప్రకారంగా. ఇలా కొత్త ఈయన చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇది 1950 రాజ్యాంగం అమలైనప్పటి నుండి అమలు సాధ్యం కాదు కాబట్టి ఇది 1950 నుండి ఈ రాజ్యాంగం రాసిన కానిచెల్లి ఇట్లా చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. కొత్తగా ఏం చెప్పలేదు సుప్రీంకోర్టు. కొత్తగా ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే క్రిమిలేయర్ చట్టం. నేను చెప్పిన క్రిమిలేయర్ ఉంది కదా, సెకండ్ పాయింట్, అది మాత్రమే కొత్తగా చెప్పింది. 78 సంవత్సరాలుగా ఇంతవరకు క్రిమిలేయర్ దీన్ని అంగీకరించని సుప్రీంకోర్టు ఇవాళ అంగీకరించింది. కొత్తగా చెప్పింది అది ఒకటే, క్రిమిలేయర్ ఒకటే. అంటే నువ్వు బాపనోడు సమానమేరా అని చెప్పేసి. అందుకే మలమానాడు ఏమంటుంది, మమ్మల్ని కూడా బాపనోళ్ళు లెక్క ఈ రకంగానైనా అందరినీ సమానత్వం చూపిద్దాం అనుకుంటుందేమో. ఏదో ఇప్పుడు మలమానాడు వాళ్ళు ఏమన్నారని ఇప్పుడు మీరు చెప్పారు, మాకు బాపనోళ్ళు లెక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెమ్మని అన్నారు. అంతేనా? అంటే అర్థం ఏంటంటే ఇదే క్రిమిలేయర్ అనే సిద్ధాంతం ఏదైతే చెప్పిందో అదే చెప్పింది. ఇప్పుడు ఈ జడ్జిమెంటు ఎవరిది? ఇప్పుడు నేను చదివింది సతీచంద్ర మిశ్రా జడ్జిమెంట్ చదువుదాం ఒకసారి. లాస్ట్ పేజ్లో నేను ఫస్ట్ పేజ్ చదివినా కదా, ఫస్ట్ పేజ్ జడ్జిమెంట్ చదివినా కదా, విక్రమ్నాథ్ గారిది చదివినా. ఇప్పుడు సతీచంద్ర మిశ్రా గారిది కూడా చదువుదాం. లాస్ట్ పేజ్లో ఉంది చూడండి. ఆయన ఏమంటాడు చూడండి జడ్జిమెంట్. ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ది రీడింగ్ lucid detailed opinions authored by the Honorable Justice D.Y. Chandrachud, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ Honorable Justice Gawai, అంటే ఇప్పుడు కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈయన సెకండ్ సీనియర్, రెస్పెక్టివ్లీ. ఐఎమ్ ఫుల్లీ అగ్రీయింగ్ విత్ ద బోత్ ఒపీనియన్స్. ఆయన ఒపీనియన్ ఈయన ఒపీనియన్ రెండింటిని నేను ఓకే అంటున్నా. టు ఎక్స్టెండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది సబ్ క్లాసిఫికేషన్ ఒప్పుకుంటున్నాను నేను కూడా. విత్ ఇన్ షెడ్యూల్ కాస్ట్ హ్యాస్ బీన్ హెల్డ్ కాన్స్టిట్యూషనల్లీ పర్మిషబుల్, తప్పకుండా రాజ్యాంగపరంగా సాధ్యం చేయాలి. ఐఎమ్ ఫుల్లీ అగ్రీయింగ్ విత్ ద ఒపీనియన్స్ ఆఫ్ ది ఎక్స్టెండ్ ఆఫ్ ది ఎనీ ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్ సబ్ క్లాసిఫికేషన్ బై ద స్టేట్ మస్ట్ బి సపోర్టెడ్ బై ద ఎంపెరికల్ డాటా. అంటే ఆయన ఏదైతే చెప్పిండో ఈయన కూడా అదే చెప్తాడు. అంటే డాటా లేకుండా ఈ ఎద్రబాయి మీరు అని చెప్తారు. అండ్ ఆల్ టు బి దేర్ డిసడ్వాంటేజ్డ్ స్టేటస్ ఆఫ్ ది సబ్ గ్రూప్స్ టు విచ్ ద ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటుండు. అంటే ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి ఇవ్వండి, ప్రిఫరెన్షియల్గా ఇవ్వండి. అండ్ ప్రొవైడెడ్ విత్ ది కాన్స్టిట్యూషనల్ క్లాస్. మళ్ళీ ఇది కొత్త పదం వాడిండి ఆయన. కాన్స్టిట్యూషనల్ క్లాస్ అంటే అర్థమైంది మళ్ళీ ఇంకా కంటిన్యూ. హౌఎవర్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ ది అప్లికేబిలిటీ ఆఫ్ ది క్రిమిలేయర్ ప్రిన్సిపల్, మళ్ళీ ఈయన కూడా ఏమన్నాడు, మళ్ళీ క్రిమిలేయర్ ప్రిన్సిపల్ అప్లికేబుల్ చెప్పండి చేయమని చెప్పాడు. అంటే మొత్తంగా 6 ఎవరైతే ఉన్నారో ఒకరు తప్ప, వేలాద్రి గారు మేడం తప్ప మిగతా వాళ్ళు 6 కూడా క్రిమిలేయర్కు ప్లస్ సబ్ క్లాసిఫికేషన్ చేయండి, ప్లస్ క్రిమిలేయర్ విత్ డేటా, సబ్స్టాన్షియల్ డేటా ప్రకారంగా చేయండి అని చెప్పారు. అవునా కదా? సో క్రిమిలేయర్ అనే దాన్ని వీళ్ళందరూ అంగీకరించారు. నేను ఒకటే నాకు క్వశ్చన్ డైరెక్ట్ సుప్రీంకోర్టుకు ఒకటే క్వశ్చన్, నాది జడ్జిలకు ఒకటే క్వశ్చన్. అరే అగ్రవర్ణ పేదలు అంటరాని కులాలు సమానమేనా? సమానమైతే నాకు ఎందుకు లెక్కర ఎత్తలేరు? సమానమైతే మమ్మల్ని ఎందుకు ఇంకా గుళ్ళోకి రానిత్తలేరు? సమానమైతే మా రేవంత్ రెడ్డి పైన ఎందుకు కూర్చున్నాడు, మా బట్టి విక్రమార్క కింద ఎందుకు కూర్చున్నాడు గుళ్ళే? సమానమైతే మా బట్టి విక్రమార్క కూర్చున్న సీట్ పక్కన మా రేవంత్ రెడ్డి ఎందుకు కూర్చుంటలేడు? సమానమైతే మా ఊర్లో మా దొర దగ్గర పోయి మా వాళ్ళంతా కింద ఎందుకు కూర్చుంటారు, మా దొర పైన ఎందుకు కూర్చుంటాడు? సమానమైతే మీ దగ్గర భూమి ఎందుకు ఎక్కువ ఉంది, మా దగ్గర భూమి ఎందుకు లేదు? సమానమైతే మీ దగ్గర పరిశ్రమలు ఎందుకు ఉన్నాయి, మా దగ్గర ఎందుకు లేవు? సమానమైతే మీరు ముఖ్యమంత్రులుగా రెడ్డోళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పరిపాలించారు, ఇప్పుడు రెడ్డోళ్ళు ఎందుకు పరిపాలిస్తున్నారు, వెలంబోళ్ళు ఎందుకు పరిపాలిస్తున్నారు? సమానమైతే మేమెందుకు పరిపాలిస్తలేము? మరి ఇవన్నీ ప్రశ్నలకు ఎవరు సమానం చెప్పాలి? సమానమైతే కాంట్రాక్ట్లో మేమెంతమంది ఉన్నాం, మీరెంత ఉన్నారు? సమానమైతే సినిమా ఇండస్ట్రీలో మీరెంతమంది ఉన్నారు, మేమెంతమంది ఉన్నాం? సమానమైతే మొత్తం యావత్ సంపద ఎవరి దగ్గర ఎంత ఉన్నది?
గోల్డ్ ఎంత ఎంత ఉంది, మీ దగ్గర ఎంత ఉంది, మా దగ్గర ఎంత ఉంది, భూమి మీ దగ్గర ఎంత ఉంది, మా దగ్గర ఎంత ఉంది. సమానమైతే మేము సమానమైతే మా జనం ప్రకారంగా మాకు రావాలి కదా. ఇట్లా గతంలో సమానత్వం లేదు కాబట్టి ఇవన్నీ నడిచినాయి. అరే ఇప్పుడు ఎట్లా సమానత్వం వస్తుందని చెప్పి క్రిమీ లేయర్ అనే పదం చేర్చినాక దాంట్లో డబ్బున్న వాళ్ళు వచ్చిన తర్వాత పేదవాడికి న్యాయం ఎట్లా జరుగుతుంది అంటే ఇంత అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఏదైతే మాలమాదిగా మేధావులు ఎందుకు నోరు మూసుకున్నారు? ఇప్పటి వరకు ఎవరు కూడా బయటకు నేనేమంటున్నానంటే సమస్యను ముందు పెట్టకుండా ఏదో మాలలకు అన్యాయం జరుగుతుందనే ఒకటి తప్ప ఈ క్రిమిలేయర్ అనే పద్ధతిని కావచ్చు ఇవేవి కూడా బయట మాదిగలకు అన్యాయం చేసింది మాలలా కాదు. కాదు, ఎవరు చేశారు? పాలకులు చేశారు. ఎవడైతే పరిపాలకుడు ఉన్నాడో ఇప్పటిదాకా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించారు? రెడ్డిలే. రెడ్లు, వెలమలు, కమ్మోళ్ళు, కొంతట బ్రాహ్మణులు దేశంలో పరిపాలిస్తున్నారు. తప్పు చేసింది వాళ్ళ వీళ్ళ మాలలా వాళ్ళు. ఇంకో విషయం కూడా మీకు చెప్తాల్సుకునే సందర్భం కాళోజీ టీవీకి స్పష్టంగా మీరు, ఎందుకంటే వేలాది మంది మీకు ఉంటారు కాబట్టి వాళ్ళకి అందరికీ అర్థం కావాలి. ఇప్పుడు ఏపీ ఉంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది, అవునా? ఆంధ్రప్రదేశ్లో ఈ దళితులు అనేటోళ్ళకి ఎవరు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అలాగే క్రైస్తవ మతము వీళ్ళకు ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చింది. ఇక్కడ తెలంగాణ అనే ప్రాంతంలో నిజాం అనే పరిపాలన జరిగింది. ఇక్కడ తోళ్ళ పరిశ్రమల్లో దళితులు మాదిగలు పనిచేసిండు. మాలలు ఏం చేశారు? ఇక్కడ వాళ్ళు ఏలోళ్ళుగా ఊర్లల్లో ఆ దొరల దగ్గర పనిచేశారు. వృత్తి లేదు కాబట్టి వీళ్ళు కుల వృత్తి ఏంది? తోల వృత్తి కాబట్టి, చర్మకారులు కాబట్టి వీళ్ళు తోల పరిశ్రమల్లో పనిచేసారు. ఒక్క నిమిషం. ఇవాళ ఈ తోళ్ళ పరిశ్రమల్లో పనిచేసిన మాదిగలు ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ చదువుకున్న ఇక్కడ ఆంధ్ర మాదిగలతో కానీ మాలలతో కానీ పోటీపడి చదవగలుగుతారా? లేదు. అందుకే బ్రిటిష్ ఎడ్యుకేషన్లో ఈ ఇంగ్లీష్ మీడియం వీళ్ళకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీళ్ళకంటే 100 ఏళ్ళు ఎక్కువ ముందు చదువుకున్నారు. ఐఏఎస్లు అయినరు, ఐపీఎస్లు అయినరు, అందరూ అయినరు. ఇక్కడ ఆంధ్ర మాదిగైనా మాలైనా ఉపకులమైన అడ్వాన్స్గా వీళ్ళకంటే తెలంగాణ మాదిగ కానీ మాల కానీ ఉపకులానికి కానీ వాళ్ళకంటే 100 ఏళ్ళు ముందున్నారు. ఎందుకు? బ్రిటిష్ ఎడ్యుకేషన్ కారణంగా, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కారణంగా, క్రిస్టియానిటీలోకి పోయిన కారణంగా. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి పోయిన కారణంగా గుళ్ళోకి పోయిండు, వాడు చదువుకున్నాడు, వాడికి ఉన్నతమైన చదువులు వచ్చినాయి, ఉన్నతమైన పదవులు వచ్చినాయి. ఇక్కడ వీళ్ళని కాంగ్రెస్ ఓన్ చేసుకున్నది ఎవరిని? మాలల్ని. కాంగ్రెస్లో మాదిగలకు తక్కువ అవకాశం ఇచ్చారు కాబట్టి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వీళ్ళని ఓన్ చేసుకున్నది, మాదిగలను ఓన్ చేసుకున్నది. సో దాంతో ఏమైంది? కాంగ్రెస్లో వీళ్ళు ఎదిగిండ్రు, తెలుగుదేశంలో వీళ్ళు ఎదిగిండ్రు. కొంత వీళ్ళకు మాలలకు మెరుగా అవకాశాలు వచ్చినాయి, వీళ్ళకు రాలే. కానీ పాలకులు ఎవరు? అక్కడైనా ఇక్కడైనా పాలకులు ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకులు రెడ్లు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ వెలమ, తర్వాత రెడ్లు. మరి ఈ పంచాల్సింది ఎవరు రిజర్వేషన్లను? ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు పంచాలనా? తప్పు వీళ్ళు చేస్తే శిక్ష ఎవరికి వేయాలి? మాలలకు ఎత్తవా? అవునా కదా? మాలలు దొంగలు, ద్రోహులు, మాలలు దుర్మార్గులని ప్రచారం చేస్తున్నా మాదిగ దండోర నాయకుని నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నా. ఇవాళ తప్పు అగ్రవర్ణలదా మాలలదా? మరి మాలలది కానప్పుడు మాలలకు శిక్ష ఎట్లా ఇస్తావు? కాబట్టి ఇవాళ ఏ విధానం అయితే వర్గీకరణ దాంట్లో తీసుకొచ్చిన విధానం ఉందో అది శాస్త్రీయమైన విభజన కాదు. క్రిమీ లేయర్ అనే పదము వాళ్ళు పెట్టడం కారణంగా సామాజిక వెనుకబాటు ఆధారంగా ఏ వర్గాలకైతే 78 సంవత్సరాలుగా రిజర్వేషన్ ఫలాలు వచ్చినాయో దాన్ని ఇవాళ నువ్వు బ్రాహ్మణులతో సమానంగా ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వడం కారణంగా ఇవాళ వాళ్ళు దళితులు సమానమేనా? అంటరాని కులాలు ఆర్థికంగా పేదలు సమానమేనా? అగ్రవర్ణాలు సమానమేనా? మరి కానప్పుడు ఈ క్రిమీ లేయర్ సిద్ధాంతాన్ని నువ్వు తీసుకొచ్చిన కారణంగా, తెచ్చిన కారణంగా, సుప్రీంకోర్టు ఇచ్చిన కారణంగా బాగుపడేది దళితుల్లో ఉన్న సంపన్నుల, పేదల? సంపన్నులే, అంతే కదా? సో కాబట్టి మరి ఎవరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ వర్గీకరణ సూత్రం? సంపన్నులకా పేదలకా? సంపన్నులకు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ వర్గీకరణ అనేది నీవు నిజంగానే నీకు పేదలకి ఇవ్వాలి, మాలమాదిగలకి ఏబిసిడి ప్రకారంగా చేయాలి. నువ్వు గతంలో చెప్పింది ఏంటిది? ఏబిసిడి, ఏలో ఈ గ్రూప్ ఉంటుంది, బిలో ఈ గ్రూపులు ఉంటాయి, సిలో ఈ గ్రూపులు ఉంటాయి, డిలో ఈ గ్రూపులు ఉంటాయి అని చెప్పినావు కదా, అవునా కదా? అది కూడా ఆ గ్రూపులకు ఏ వాళ్ళకు 1%, బి వాళ్ళకు 7%, సి వాళ్ళకు 6%, ఇట్లా విభజన జరిగింది కదా. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే దీని మీద మళ్ళీ పోరాటం ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? నేనేమంటాను, ఇక పోరాటాలు గీరాటాలు ఇవన్నీ వద్దు. ఇక నేనేమంటానంటే అధికారం
అధికారము దళితులు తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి సంవత్సరానికి కేటాయించిండు. 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ అయింది ఇది? సుమారు 3 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం అనుకుంటే 10 ఏళ్ళకి ఎన్ని కోట్ల 30,000 కోట్ల బడ్జెట్ అయిందా? లక్షల కోట్ల బడ్జెట్. 30 లక్షల కోట్ల బడ్జెట్లో ఈ దళితులకు వచ్చిన వాటా ఎంత? గతంలో కేసీఆర్ గారు 22,000 కోట్ల రూపాయల బడ్జెట్ వాళ్ళ కోసం కేటాయించాడు ఆయన హయాంలో లాస్ట్ ఇయర్. కానీ ఖర్చు చేసింది 2,000 కోట్ల రూపాయలు. 20,000 కోట్ల రూపాయలు మురగొట్టిండు. అంటే 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఇప్పటిదాకా వస్తే ఎవ్రీ ఇయర్ ఒకవేళ 20,000 కోట్ల రూపాయలు మురగొట్టి కేవలం 2,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పటిదాకా దళితులకు కేటాయించింది ఎంత? 10 సంవత్సరాలకు 2,000 అంటే 10 2 20,000 కోట్ల రూపాయలు. 30 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఆ బడ్జెట్? నువ్వు కేటాయించిన 20,000 కోట్లు ఎక్కడ? అంటే ఎంత అన్యాయం జరుగుతుంది. తీవ్రమైన అన్యాయం ఇంత జరుగుతున్నప్పుడు నువ్వు రాజకీయ అధికారంలోకి వచ్చి ఇది పంచడతావా? లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒకవేళ వర్గీకరణ వల్ల 2 లక్షల ఉద్యోగాలు అనుకున్నా సరే, అవునా? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆయన ఇస్తాన 2 లక్షలే కదా. ఎవరు? రేవంత్ రెడ్డి. దీంట్లో 15% ఎంత అంటే 15,000 30,000 ఉద్యోగాలు, అవునా కదా? 30,000 ఉద్యోగాలలో మాదిగా ఉపకులాలకు వచ్చేది ఎంత? 60%. 60%లో 30,000 60% అంటే ఎంత? అంటే 15,000 అంటే 50%. 60% అంటే 16,000 లేదా 16,500. అంటే నువ్వు మొత్తం ఉద్యోగాలు 16,500 కోసం 30 ఏళ్ళ పోరాటం చేస్తే వస్తాయి. ఒకవేళ నీకు వాటా వస్తే ఇస్తే 30 ఏళ్ళు నీ పోరాట ఫలితంగా వచ్చేది ఎంత? 16,000 ఉద్యోగాలు. అరే 30 లక్షల కోట్ల రూపాయలు పంచండి. ఆయన 13 సంవత్సరాల పోరాటంలో అధికారంకి వచ్చి పంచిండండి కేసీఆర్. తన వర్గాలన్నింటినీ డెవలప్ చేసుకున్నాడండి, కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నాడండి, అన్నీ డెవలప్ చేశాడండి. నీ 16,000 ఉద్యోగాల కోసం 30 ఏళ్ళ పోరాటం చేస్తావా? అంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, దళితులు రాజకీయ అధికారం మాలా మాదిగలు కలిసి ఈ మోసాలను గమనించండి. ఇప్పుడు చెప్పిన లెక్కల ప్రకారం ఇంకోటి కూడా చెప్తుంది, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు. 90% ప్రైవేట్ రంగంలో ఇవాళ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు. ఈ వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏమన్నా లాభం ఉందా? నేను దమ్ముంటే రేవంత్ రెడ్డి ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయి, వర్గీకరణకు తీసుకురా. అలా చేయగలుగుతాడా? ప్రైవేట్ యూనివర్సిటీ 5 ఇచ్చిండు ఆయన, అలా రిజర్వేషన్లు ఉన్నాయా? ఓకే, ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్ వర్గీకరణ ద్వారా కూడా ఓన్లీ విద్య ఉద్యోగం 2 విషయాలనే ఉన్నాయి. అంతే, రాజకీయాలు కూడా లేదు. నేను అదే అడుగుతున్నా. రాజకీయంలో ఒక్కొక్కరు, ఇప్పుడు నేనేదే వివేక్ వెంకట స్వామి గురించి మళ్ళీ మాట్లాడదలుచుకున్నా. ఆయన దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఆయన పోయి రిజర్వేషన్లు ఎందుకు పోటీ చేయాలి? ఆయన పోటీ చేస్తాడు, ఆయన అన్న పోటీ చేస్తాడు, ఆయన కొడుకు పోటీ చేస్తాడు. 1,000 కోట్ల రూపాయలు నాడు పోయి జనరల్ పోటీ చేయొచ్చు కదా. మరి దాంట్లో ఎందుకు పెడితే లేవంటున్నా? క్రిమిలేయర్, ఇదే క్రిమిలేయర్ పద్ధతి ఎందుకు పెడతలేవు? నువ్వు పెట్టు. 50 లక్షల కంటే ఎక్కువ సంపాదించినోడు ఎంపీ పోటీ చేయొద్దు, 25 లక్షల కంటే ఎక్కువ సంపాదించినోడు ఎమ్మెల్యే పోటీ చేయొద్దు. పెడతాడా? పెట్టే దమ్ముందా? సుప్రీంకోర్టుకు ఉందా? ఎలక్షన్ కమిషన్కు ఉందా? లేదు. మరి ఇలాంటి చేతగాని వాళ్ళు ఇవాళ ఇవి పెట్టని వాళ్ళు ఇలా అగ్రవర్ణాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటోళ్ళు ఇలా ఈ వర్గీకరణ పేరు మీద తూతూ మంత్రంగా ఈ కుక్కకు బొక్కాశ అన్నట్టుగా 16,000 ఉద్యోగాలు ఒకవేళ వీళ్ళు కనుక 2 లక్షలు ఇంప్లిమెంట్ చేస్తే, అది కూడా చేస్తే ఈ 5 ఏళ్ళల్లో కేసీఆర్ 38,000 ఉద్యోగాలు ఇచ్చిండు 10 ఏళ్ళల్లో. ఒకవేళ ఈయన 2 లక్షల ఉద్యోగాలు చేస్తే వచ్చే వాటా నేను చెప్పేది 16,000 ఉద్యోగాలు. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా పబ్లిక్లో ఉన్న కొన్ని సందేశాలు వీటికి మీరేం చెప్తారు చెప్పండి. కొంతమంది ఏమంటారు అంటే ఈడబ్ల్యూఎస్లో కలుపురంటే మీరు చెప్పిరు అయిపోయింది అది. ఇంకొంతమంది అంతరించిపోయే జాతులలో రెచ్చగొట్టుకునే మాటలు మాట్లాడుతారు. కొంతమంది అంతరించిపోయే జాతులలో మాల జాతి ఒకటే అని చెప్పేసి ఇట్లా రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు చేస్తారు. నేను ఒకటే చెప్పాల్సుకున్నా, ఇవాళ మాలలైనా మాదిగలైనా ఒకటే గమనించండి, ఈ వర్గీకరణ వల్ల ఏమి లాభం జరిగేది లేదు. మీకు జరిగేది లేదు, నా మాదిగల జరిగేది లేదు. ఓకే, అర్థమైందా? ఇది నేను చెప్తున్న లెక్క ప్రకారంగా మీకు వచ్చే ఉద్యోగాలే ఇవి వాళ్ళ పెద్దగా. నువ్వు వర్గీకరణ ఉన్నా వస్తుంది మాదిగలకు, లేకపోయినా వస్తాయి. ఈ 16,000 ఉద్యోగాలలో లేకపోయినా కూడా 10,000 ఉద్యోగాల దాకా వస్తాయి వాళ్ళకి. ఉంటే ఇంకో 6,000 ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. అంతేనా? ఆఫ్టర్ ఆల్ 6,000 ఉద్యోగాల కోసము మీరు రాజకీయ అధికారం 30 ఏళ్ళుగా కోల్పోతారు, పరిశ్రమలో వాటా కోల్పోతారు, సంపదలో వాటా కోల్పోతారు, అన్ని సినిమా రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, కాంట్రాక్ట్లో అన్నిట్లలో వాటా కోల్పోతారు. ఆఫ్టర్ ఆల్ 6,000 ఉద్యోగాలు అదనంగా వచ్చేదానికోసం నేనేమంటానంటే అది రాజకీయ అధికారం వీటిలో అన్నిట్లలో వాటా వస్తుంది కదా. మరి ఎందుకు మాలలు అనవసరంగా ఏదో మాదిగల మీద ఏడ్చుడో లేదా మాదిగల మాలల మీద ఏడ్చుడో బంద్ చేయరు.
బంద్ చేసి ఈ మోసాలను గమనించి మనందరం కలిసి పీడితులం అంటరాని కులాలం ఆత్మగౌరవం లేని జాతులుగా వేలాది సంవత్సరాలుగా ఉన్నాం. అధికారం వైపు రండి, అధికారం కలిసి ఒక్కటండి. ఈ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో, ఈ అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో, మనం చేస్తున్న ఈ మోసాలను, వర్గీకరణ పేరు మీద మనను విభజిస్తున్న విధానాలను ఎండగట్టండి అంటున్నా. మేధావులారా, మాదిగా మేధావులారా, ఇవి గమనించండి వాస్తవాలు అంటున్నా. మాలలకు ఉపయోగమా దీనివల్ల, మాదిగలకు ఉపయోగమా అంటే ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు దీనివల్ల, ఎవరికి ఉపయోగం లేదు దీనివల్ల. ఏం పెద్దగా ఉపయోగం లేదు, కేవలం ఉపయోగం జరిగేది అగ్రవర్ణాలకే. ఓకే, ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు అయ్యే అవకాశం ఏమైనా ఉందా దీని ద్వారా? ఏం కాదు, గ్రూప్ వన్ రద్దు కాదు. రద్దు కాకపోతే న్యాయం ఏం జరిగినట్టు? నేనేమంటానంటే ఆయన ఆర్డినెన్స్ తెస్తా అన్నాడు కానీ తెస్తాడా? నేను ఒకటే అడగదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1 రద్దు చేసి నువ్వు ఫస్ట్ దానికి 29 జీవో నెంబర్ 29 రద్దు చేసేసి గ్రూప్ 1 మళ్ళీ రీనోటిఫికేషన్ ఇయ్యి. ఓకే, ఒకవేళ రద్దు చేసి మళ్ళీ 29 ప్రకారంగా నువ్వు ఇస్తే 1:100 ఇచ్చినా మనకు లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ 40% కోటాలో వాళ్ళకి ఎంట్రీ లేదు కదా. కాబట్టి నువ్వు జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 రీనోటిఫికేషన్ ఇయ్యి. లేదంటే ఒకవేళ ఆర్డినెన్స్ తెచ్చి గ్రూప్ 1 రద్దు చేసి గ్రూప్ 1 రద్దు చేసినప్పుడే జీవో 29 కూడా రద్దు చేయి. జీవో 55 ప్రకారంగా నువ్వు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇయ్యి. నేను స్వాగతిస్తా, నేను నీకు దండేస్తా. కానీ నువ్వు మోసం చేసి మమ్మల్ని 29 ప్రకారంగా ఒకవేళ ఆర్డినెన్స్ తెచ్చినా మాకు పెద్ద ఉపయోగం లేదు. మాలమాదిగలకు ఏం పెద్ద ఉపయోగం లేదు, మాకు అసలైన దాంట్లో ఎంట్రీ లేదు. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా దీనివల్ల ఏం ఉపయోగం లేదు మాలమాదిగలకు కానీ ఎస్సీలకు కానీ? ఏం లేదు. స్థానిక ఎన్నికల్లో ఏముంటుంది చెప్పండి? పాత పద్ధతే ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఇప్పటిదాకా ఇప్పుడు ఈ 78 సంవత్సరాలుగా స్థానికంగా పెద్ద ఒరిగింది ఏమున్నది? ఇప్పుడు ఒరిగేది ఏముంటుంది? ఒక ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రుడే ఏం చేస్తలేడు, డిప్యూటీ సీఎం ఉన్నోడే ఏం చేయలేకపోయి కింద కూర్చుంటాడు. ఏమవుతుంది వల్ల చెప్పండి? నువ్వు మనకు సర్పంచులు అయితే ఏమన్నా అవుతుందా? అరే అసలైన ముఖ్యమంత్రి పదవి తీసుకోమంటున్నా నేను, అసలైన ప్రధానమంత్రి పదవి దేశంలో తీసుకోమంటున్నా దళితులను. అది రాకుండా నువ్వు ఏదో బిచ్చమై ఆడుకోవడానికి ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి, మంత్రి పదవి, అది కూడా స్వేచ్ఛ లేకుండా, నీకు హక్కు లేకుండా, వాళ్ళు చెప్తే దొరలు చెప్తే అక్కడ లేమంటే కూర్చొని పదవులు, అదేమన్నా పదవులా? ఈ జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తే మళ్ళీ తర్వాత వర్గీకరణ తర్వాత మళ్ళీ మార్చే అవకాశాలు ఉంటాయా? 100% ఉండాల్సిందే కదా, ఉండాలి కదా. ఆల్రెడీ ఆగమేఘాల మీద ఇలా రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేసినా దాన్ని అమెండ్ చేసుకునే అధికారం ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. ఒకవేళ ఆర్డినెన్స్ తెస్తే అది చట్టమే కదా, ఆర్డినెన్స్ అనేది చట్టమే కదా, తాత్కాలికంగా చట్టమే కదా. దాన్ని చట్ట రూపంలో తెచ్చేదాకా మళ్ళీ అసెంబ్లీ వచ్చి చట్టంలో ఆమోదించాక అది చట్టమే కదా. కాబట్టి ఖచ్చితంగా ఆర్డినెన్స్ అనేది చట్టం, ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. జాబ్ క్యాలెండర్ వస్తేంది రాకపోతుంది. ఓకే సార్, ఫైనల్గా వర్గీకరణ ఏదైతే ఉందో ఏబిసిడి ప్రకారం దాన్ని మీరు స్వాగతిస్తురా లేదంటే నేను స్వాగతిస్తా. ఎప్పుడు స్వాగతిస్తా అంటే దీన్ని క్రిమి లేయర్ లేకుండా స్వాగతిస్తా. క్రిమి లేయర్ లేకుండా పేద వర్గాలకి మొత్తం 15%లో 12% పేదలకి, 3% మాత్రమే క్రిమి లేయర్ వర్గాలకి, అంటే డబ్బున్నోళ్ళకి, అది గ్రూప్ 1 దాకా ఉన్న వాళ్ళకి, ఒక గెజిటెడ్ ఆఫీసర్ వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి 3%. అయ్యా ఎమ్మెల్యే పిల్లలకు, నాలాంటి ప్రొఫెసర్ పిల్లలకు, ఇంకా డబ్బు బాగా కలెక్టర్ పిల్లలకు ఇయ్యకు. పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు, మొత్తం అత్యంత పేదలకి 12% రిజర్వేషన్ లేదా ఇంకా పెంచు. జనాభా పెరిగింది కదా, 22%కి వచ్చారు కదా, పెంచి ఈ వర్గాలకు న్యాయం చేయి. అంతేగాని ఇవాళ వర్గీకరణ పేరు మీద ఈ డ్రామాలు ఆడి ఇవాళ ఏదో ఒరిగిపోతుంది, మాదిగాలు ఏదో కొట్టేసుకొని పోతారు మాలది అనేది ఉట్టి అబద్ధం. ఈ అబద్ధాలు నమ్మకండి దయచేసి. మాలైన మాదిగలన దీంతో పెద్ద ఒరిగేది లేదు, అరిగేది లేదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు రానంత వరకు, పెరిగిన జనాభాకు అనుకూలంగా మనకు రిజర్వేషన్లు పెరగనంత వరకు, రాజకీయ రిజర్వేషన్లలో మనకు క్రిమి లేయర్ లేనంత వరకు ఈ దొంగలు చేసే నాటకాలను నమ్మకండి. ఓకే, ఇప్పుడు ఏదైతే వర్గీకరణ ముందు ఇందులో జనాభా ఏదైతే ఉందో జనాభాను లెక్కలు తీస్తారంటారా? ఆల్రెడీ ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీలకు జనాభాలో ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి. కులాల పరంగా మరోసారి లెక్కించడానికి తీయాలని చెప్పి శుభ కులాల నేతలు అంటారు. మరోసారి లెక్కించాలంటే దానికి టైం టేకింగ్ అవుతుంది. నేనేమంటానంటే ఇప్పుడు జిల్లాల యూనిట్కి ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వర్గీకరణ కదా ఇది. కాబట్టి ఎస్సీ ఎస్టీ లెక్కలు ఉన్నాక మళ్ళీ కొత్తగా లెక్కలు చేయాల్సిన అవసరం ఏంది? కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లానే కదా ఇది. ఇప్పుడు మొత్తం రాష్ట్రం ఒక్కడిగా ఇవ్వరు కదా, జిల్లాను యూనిట్ చేసుకొని ఇవ్వాల్సిందే. ఏ పోస్ట్ అయినా ఖాళీ గ్రూప్ 1 పోస్ట్ తప్ప
స్టేట్ పోస్ట్ తప్ప మిగతా అన్ని జిల్లా స్థాయి పోస్టులే కదా. సో జిల్లాలో ఉన్న జనాభాను ప్రకారంగా ఇచ్చుకోవచ్చు కదా. ఓకే, దాదాపు ఎస్సీలలో 50కి పైగా ఉపకులాలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. అవిటి పరిస్థితి ఏంటి సార్? నేను ఏమంటున్నా, ఈ ఉపకులమైన జనాభా ఉంటుంది అంటున్నా జిల్లాలో. కలెక్టర్ దగ్గర జనాభా ఉంటుంది, ఎవరి జనాభా ఎంతో వారికంతా వాటా. ఇది అదే కదా ఉపకులాలకు ఇప్పటి వరకు ఎంఆర్ఓ ఆఫీస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి ఏమైనా మారుతుంది అంటారు ఇప్పుడు? మారాలి కదా. ఇప్పుడు దీని ప్రకారంగా ఉపకులాలకు కూడా వాళ్ళ వాటా రావాలంటే వాళ్ళ కుల సర్టిఫికేట్ ఇవ్వకపోతే వాళ్ళ వాటా ఎట్లా వెళ్తుంది? అదే కాబట్టి కుల సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి ఇస్తేనే కదా వాళ్ళ జనాభా ఎంతో తెలిసేది. ఓకే, కాబట్టి కులం అనేది ఖచ్చితంగా ఇది ఒక క్రైటీరియా. ఏది ఈ క్రిమిలేయర్ వర్తింపజేయాలన్నా కూడా కులం అనేదే క్రైటీరియా. ఓకే, సో కాబట్టి వర్గీకరణ చేయాలంటే కులమే క్రైటీరియా కదా. కాబట్టి ఆ కులాల జనాభా ఎంత ఉన్నదో దాన్ని ఆర్థిక ప్రాతిపదికన వాళ్ళని విభజన చేసి ఇస్తారు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఏదైతే సార్ చెప్తున్న మాటల్లో ఇదేంటి సార్ లాస్ట్ క్రిమిలేయర్ క్రిమిలేయర్ అనే పద్ధతి ద్వారా అయితే కొంతవరకు నష్టం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సరే చూద్దాం, ఎప్పుడు ఏం చర్చలు జరుగుతాయి అనేది మరోసారి చూద్దాం. చూస్తున్నాం రాష్ట్ర అసెంబ్లీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారం కూడా చూడొచ్చు కదా. ఓకే, రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఏం చర్చలు జరుగుతాయి అనేది చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.